గత వారం మనమేమి నూతన నిబంధన సమకూర్పు ఎలాగ మన ఆహారం విషయమై లేకపోతే మన అవసరతల విషయమై దేవుడు మనకి ఆ కృపను ఉచితంగా ఎట్లా అనుగ్రహించాడో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు ఏమన్నాడు? తర్వాత ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కనుక. అంటే నూతన నిబంధన అనుభవంలో యేసుప్రభువు వారు ఎలాగా మనకి సమకూర్పుని ఉచితంగా ఇచ్చారు అన్న అంశం గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. సో ఈరోజు ఒక మంచి అంశాన్ని మాట్లాడబోతా ఉన్నాను. అదేంటంటే సమృద్ధి అయిన జీవం. సో సాధారణంగా మీకు సమృద్ధి అయిన జీవం అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం అందరికీ తెలిసిన భాగం. సో దాని గురించే ఇంకొక కోణంలో మాట్లాడబోతా ఉన్నాను. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. 78 Psalm 13 to 16. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. ఈ భాగంలో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసిన అద్భుతాలని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా చూడకుండా కొన్ని అద్భుతాలు చెప్తారా? ఆయన ఏమేం చేశాడు? వాళ్ళు అరణ్యంలో ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏమేం చేశాడు? పగలు మేఘస్తంభంను, రాత్రి అగ్నిస్తంభమును వారి మధ్యన ఉంచాడు. తర్వాత ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. నీళ్ళు ఇట్లా ఏకరాశిగా నిలవండి అంట. గ్రాండ్ స్టైల్లో దాన్ని ఓపెన్ చేశాడు ఎర్ర సముద్రాన్ని దేవుడు. తర్వాత ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ఎన్ని రోజులు కురిపించాడు దేవుడు మన్నాని? 4 డేసా, 1 ఇయరా, 2 ఇయర్సా? ఒక తరం అంతా ఆయన కురిపించాడు. హల్లెలూయా. ఏ ప్రభుత్వ పథకం కూడా 40 సంవత్సరాలు మనకు ఉచితంగా ఆహారం ఇవ్వదు. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి 40 ఇయర్స్. అందరు చెప్తారు ఎన్ని? 40 ఇయర్స్. అంటే దాన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఈవెన్ మనం బ్రతకబోయే మన తరమంతా కూడా దేవుడు మనకి సమృద్ధిని దయచేయబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆ నిబంధన కంటే ఇంకా మహిమ కలిగిన నిబంధన కింద మనం ఉన్నాం. హల్లెలూయా. తర్వాత దేవుడు పూరేళ్ళని పంపించాడు. అంటే ఏంటవి? పిట్టలు, రెక్కలు గల పిట్టలు. అవి ఎలా వచ్చినాయంటే దేవుడు ఆకాశం నందు గాలిని పంపించి సముద్రం, ఇంకో చోట ఏమన్నది, సముద్రంలో నుండి ఆయన వాటిని బయటికి తీసుకొని వచ్చాడంట. బయటికి తీసుకొచ్చి అవి ఎగురుకుంటా వచ్చి ఇజ్రాయేలీలు ఉన్న పాలెంలో పడి చచ్చిపోయి వాళ్ళకి మాంసం అయిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మారా నీళ్ళని ఆయన మధురంగా మార్చాడు. ఇంకా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేనప్పుడు బండలో నుండి వాళ్ళకి నీళ్ళని ఇచ్చాడు. తర్వాత ఇంకా వాళ్ళు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టక ముందు ఒకసారి అమాలేకీయులతో వాళ్ళకి యుద్ధం జరిగింది రెఫదీం అనే ప్రాంతంలో. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే మోషే తన చేతులు ఎత్తాడో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు విజయాన్ని కలుగజేస్తూ వచ్చాడు. సో అక్కడ కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? విజయాన్ని కలుగజేశాడు. ఓకే. ఈరోజు నేనేం మాట్లాడుతూ ఉన్నానంటే కొన్ని ట్రూత్స్ని, కొన్ని ఇటర్నల్ ట్రూత్స్, కొన్ని నిత్య సంబంధమైన సత్యంని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ సత్యాలు లేకపోతే ఈ ట్రూత్స్ మన లోపలికి వెళ్ళినప్పుడు అవి ఎలా మనల్ని ప్రభావితం చేసి దేవుడు మనకిచ్చే నూతనమైన మహిమలో ప్రతిసారి మనల్ని జీవించేటట్లు ఎలా చేయబోతున్నాయి దాని గురించి
నేను మాట్లాడుతున్నాను, చాలా ఎక్కువ చెప్పాను కదా ఇంట్రడక్షన్. ఓకే, సో దేవుడు తన మాట చొప్పున ఏం చేశాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన అరణ్యంలో గుండా నడిపిస్తూ వచ్చాడు. సో ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పుడున్న షూరిటీ ఏంటి, వాళ్ళకున్న నిశ్చయిత ఏంటి, దేవుడు విడుదల చేసిన మాట. సో దేవుడు ఆ మాట మొట్టమొదట ఎవరి జీవితంలో మాట్లాడాడంటే అబ్రహాం జీవితంలో మాట్లాడాడు. అబ్రహాంకి మొట్టమొదట దేవుడు ఏం చేశాడు, కానానుని నీ ద్వారా వచ్చే సంతానానికి నేను వాగ్దాన భూమిగా ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. సో ఈరోజు కొంచెం మన మైండ్ని, మన మనస్సుని మనం విశాలపరచుకొని కొంచెం విశాలంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన ప్రతిదిన చర్యలో మనకి జరుగుతున్న వాటిని బట్టి, మన పరిస్థితులను బట్టి, మనకున్న పరిమితితో కూడినటువంటి ఆర్థిక స్థితిని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. అవునా? వి థింక్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. మనకి ప్రతిరోజు ఏం జరుగుతూ ఉంది, లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే మన ఫైనాన్సెస్ ఎంత లిమిటెడ్గా ఉన్నాయి, లేకపోతే మన స్పిరిచువాలిటీ ఎంత లిమిటెడ్గా ఉంది, వీటిని మనం బేస్ చేసుకొని మన మైండ్ సెట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దేవుని వాక్యం వచ్చిన ప్రతిసారి 2-3 కార్యాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఒకటేంటంటే ఆ వాక్యము నీ ఆత్మలోకి వెళ్ళి నీకు జీవాన్ని, శక్తిని ఇస్తూ ఉంటుంది. రెండోది ఆ వాక్యము నీ హృదయం అనే నేల మీద ఒక విత్తనంలాగా పడతా ఉంటుంది. మూడోది ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ మనస్సు మార్చుకొని నూతనమైన ఆలోచన విధానంలోకి నువ్వు నడిచేటట్టు నీకు సహాయం చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కుని పంపించినప్పుడు ఈ 3 ప్రత్యేకమైన కార్యాలు ప్రతిసారి మనలో చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఆయన సన్నిధికి వస్తావో దేవుడు ఏం చేస్తాడు, హీ విల్ రిలీజ్ హిజ్ వర్డ్ ఇన్ టు యువర్ స్పిరిట్. తన వాక్కుని నీ ఆత్మలోకి విడుదల చేస్తాడు. తర్వాత అదే వాక్కు 2 అంచులు గల ఖడ్గంలాగా ఏం చేస్తుంది, మన హృదయంలో ఉన్న కొన్ని భాగాల్ని అది శోధించి మన హృదయాన్ని సరి చేస్తూ ఉంటుంది. మన హృదయం సరిచేయబడే కొంది ఇప్పుడు ఏమవుతుంది, మంచి నేల మీద పడిన విత్తనం వలె ఆ వాక్యము 30 అంతలుగా, 100 అంతలుగా, 60 అంతలుగా అది ఫలించబోతోంది. దాంతోపాటు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మన ఆలోచన విధానాన్ని, మన మనస్సుని ఎలాగా నూతనమైన అనుభవాల్లోకి మార్చుకోవాలో పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే వాక్యం వచ్చిన ప్రతిసారి సైమల్టేనియస్గా ఈ 3 విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎంతమందికి ఎప్పుడైనా వాక్యం విన్న తర్వాత చాలా బలం వచ్చినట్టు అనిపించింది? రాలేదా మీకు ఎప్పుడు? మరి ఏం చేస్తారు, వెళ్ళి కొండను గుద్దారా? గుద్దాలి మరి. అవునా? యేసుప్రభువు వారు నూతన నిబంధనలు ఏమన్నా, కొండ వేళ్లతో సహా పెకలించబడి వెళ్ళి సముద్రంలో పడుతుందంట. సో దేవుడు ఇలాంటి కృపలని అనుగ్రహించే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు. ఏమన్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలామంది వాక్యం విని ఈ విశ్వాసం గురించి చిన్నప్పుడు సండే స్కూల్ నుండి చెప్పి 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 అదే బైబిల్ కదా బ్రదర్, ఎన్ని వారాలు చెప్తా, ఏం చేద్దాం మరి, వేరే గ్రంథాలు ఏమి లేవు మనకి. ఇప్పుడు మీరు కాలేజీలో చదువుకునేటప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, డ్రగ్స్, అన్ని రకాల సైన్సెస్, అన్ని రకాల సబ్జెక్ట్స్, మీరు ఇంజనీరింగ్లో డిపార్ట్మెంట్స్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అన్నీ, అవునా, న్యూక్లియర్ ఫిజిక్స్, ఇంకా వచ్చే జనరేషన్లో అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొత్త కొత్త సబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు, అవునా. కానీ చర్చికి వచ్చేసరికి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. ఆలోచించారా? దేవుడు ఆ లిమిటెడ్, ఆ పరిమితిలో ఉన్న గ్రంథంలో నుండే 100,000,000,000 సంవత్సరాలు దేవుడు దాంట్లో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని దేవుని వాక్యం అనేది అన్లిమిటెడ్, ఇన్ఫినిట్. హల్లెలూయా. అంటే దాని లోపలికి మనం వెళ్ళే కొంది రెవల్యూషన్ వస్తూనే ఉంటుంది, జ్ఞానం వస్తూనే ఉంటుంది, దాన్ని తవ్వే కొంది అభిషేకం వస్తూనే ఉంటుంది, దాన్ని తవ్వే కొంది ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. అంటే వాక్యం అనేది ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ అయిపోదు. అంటే వాక్యం అనే ఆ నిధి ఇంకెప్పుడు తరిగిపోదు, కానీ తవ్వేకుంది ఇంకా వస్తూనే ఉంటుంది.
హల్లెలూయా. మనం తవ్వేకుంది దేవుడు ఏం చేస్తాడు? రహస్యమైన నిధులను ఆయన మనకి తెరుస్తానే ఉంటాడు. దేవుని రాజ్య సంబంధమైన ప్రజలుగా మనకేమేమి ఇవ్వండి? మర్మాలు మనకి అనుగ్రహించబడి. టు యూ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు నో ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నేను దేని గురించి మాట్లాడుతా ఉన్నాను? ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు తన మాట ద్వారా పిలిచి అరణ్యంలో వారిని నడిపిస్తూ వచ్చాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇందాక మనం మాట్లాడుకున్న అద్భుతాలన్నీ ఆయన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు అంటారా? కాదంటారా? ఇంకా లాస్ట్ వీక్ మనం చూసాం వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పాతగిలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. తెలుగు బైబిల్లో ఉంది వాళ్ళ కాలు కూడా వాయలేదంట. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు 40 సంవత్సరాలు. అవునా? ఆలోచిద్దాం. ఇప్పుడు మన్నా కానీ ఒకే లొకేషన్లో పడుతుంది అనుకో, రోజు ఎలా ఉండేది? అంటే వాళ్ళు నడిచారు, ఈరోజు ఒక చోట ఉన్నారు, రాత్రి అక్కడ బస్సు చేశారు, రేపొద్దున ఇంకో చోటకి వెళ్తున్నారు వాళ్ళు నడుచుకుంటారు, రేపొద్దున ఇంకో చోట ఉంటే అక్కడ మన్నా పడుతుంది, మళ్ళా రాత్రి అక్కడ ఉండి తర్వాత రోజుకి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళ అరణ్యంలో. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ మన్నా కూడా మేబీ ఆ శాటిలైట్లో అది డిటెక్ట్ చేస్తూ ఉంది వాళ్ళ లొకేషన్. అవునా? జిపిఎస్ లాగా వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల యొక్క లొకేషన్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు కాబట్టి మేము ఇక్కడ పడాలి, రేపు ఇంకో 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళబోతున్నారు కాబట్టి మేబీ దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపించాడు, ఎవరికి ఆజ్ఞాపించాడో పంపించేటట్టు పడేటట్టు. అదేంది, నెక్స్ట్ లొకేషన్కి వాళ్ళు షిఫ్ట్ అయినా అక్కడ పడతానే ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చూపిస్తా ఉన్నాడు? తన నమ్మకత్వాన్ని తన ప్రజల పట్ల చూపిస్తా ఉన్నాడు. అంటే నేను మిమ్మల్ని ఒక చోట మాత్రమే పోషించేవాడిని కాదు, నేను మాట సెలవిచ్చాను కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆశ్రయిస్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని పోషిస్తాను, ఎక్కడికి వెళ్ళినా మీరు సమృద్ధిని చూసేటట్టు చేస్తాను. ఇంకో చోట వాళ్ళు ఏమంటున్నారు? ప్రభా మాకు నాన్ వెజ్ లేదు, ఈ వీక్ మటన్ లేదు, ఇంట్లో చికెన్ లేదు, ప్రభా ఏంటి మరి పరిస్థితి అంటే దేవుడు ఏం చేశాడు? ముందు ఆయనకు కొంచెం కోపం వచ్చింది, తర్వాత ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయి పంపించాడు. ఇంకా ఆయన కొత్త అప్పటికప్పుడు క్రియేట్ చేశాడు. మేబీ చాలా టేస్టీగా ఉండేదేమో నాన్ వెజ్ లవర్స్కి. ఓకే, దేవుడు ఏం చేశాడు? ఆ డిష్ సముద్రంలో నుండి వచ్చి గాలితో మిక్స్ అయ్యి, ఇంకా దేవుడు ఎలా క్రియేట్ చేశాడో మనకు తెలియదు, బైబిల్ అక్కడి వరకే చెప్తుంది. వాళ్ళు తినేటప్పుడు కూడా అంట, వాళ్ళు ఎంత తిన్నారంటే వాళ్ళ పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిందంట. దేవునికి ఒక్కసారి కోపం వచ్చింది, నేను ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ అని. ఏం చేశాడు? పిట్టల్ని పంపించి పడండి, మీరు పడండి అన్నాడు. అవి దాదాపు కొన్ని మూరల ఎత్తు భూమి మీద ఈ హైట్కి వచ్చినాయి. మన ఇంటికి ఫౌండేషన్ వేసినప్పుడు మనం లేపుతాం కదా మట్టి పోసి, 5 అడుగులు 10 అడుగులు లేపాడు దేవుడు. అవి ఆ పాలెమంతా పడిపోయినాయి. మనం ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే, తన పేరు పెట్టి తన చేత పిలువబడిన ప్రజల్ని దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడో మనం చూస్తాము. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళకి జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు నేనేం మాట్లాడుతూ ఉన్నానంటే, విల్డర్నెస్లో దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు వాళ్ళకి. సో దెర్ ఆర్ మిరకల్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ విల్డర్నెస్. అరణ్య అనుభవంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు జరిగే అద్భుతాలు ఉన్నాయి. అదేవిధంగా అరణ్య అనుభవం దాటిన తర్వాత వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇజ్రాయెల్ యొక్క చరిత్రను మనం చూసినప్పుడు ఈ 2 అద్భుతాలు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఒకటి, అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అద్భుతాలు చేశాడు. సో అరణ్యంలో వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు, విత్తనం విత్తాల్సిన అవసరం లేదు, పంటను కోయాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్తున్నా గ్రహిస్తూ ఉన్నారు? సో అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఎందుకు అద్భుతాలు చేశారంటే, ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు సర్వైవ్. వాళ్ళు ముందు బ్రతికి బట్టగట్టాలి. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే
ఏం చేయాలి వాళ్ళు ముందు? అరణ్యంలో వెళ్తున్నారండి, ఎండలో పడి వెళ్తున్నాం మనం అందరం రేపొద్దున. ఓకే, వెళ్ళట్లేదు, జస్ట్ చెప్తున్నా, ఊహించుకుందాం. ఏం లేదు మన చేతిలో. ఆ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు ఉండబోతుందంట? 40 సంవత్సరాలు ఉండబోతుందంట. ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేయాలంటే ప్రతిసారి కాపాడాలి. దేవుడు ఇంకొకటి కూడా చేయాలి. మేబీ అడవి మృగాలు అట్లాంటి బై మిస్టేక్ ఆ అరణ్యంలోకి వచ్చుంటే వాటి నుండి కూడా దేవుడు ఏం చేయాలి? తన ప్రజలను కాపాడాలి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి దేవుడు కాపాడాల్సి. ఎంతమందిని? 40 లక్షల మందిని కాపాడాలి. ఇప్పుడు 40 లక్షల మందికి మనము వాటర్ సప్లై చేయాలంటే, భోజనాలు పెట్టాలంటే ఎంత అవుతుంది? ఇవన్నీ దేవుడు వాక్యంలో ఎందుకు రాసి పెట్టాడంటే మనము ఆలోచించి మనం దాన్ని లోపలికి తీసుకొని ఆయనలో ఉన్న కొన్ని కోణాలని మనము పరిశీలన చేసి చూడాలని దేవుడు పెట్టాడు. ఆయన ఎంత విశాలమైన వాడు, ఆయన ఎంత విశాలంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన మహత్తు గల మాటకి ఎంత శక్తి ఉన్నది, ఆయన మాట యొక్క ప్రభావము ఎలాగ తరతరాల్ని ప్రభావితం చేస్తుందో ఇవన్నీ చూపించడానికి దేవుడు ఏం చేశాడు? తన పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ రాసి పెట్టాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, అరణ్యంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే తన ప్రజలు బ్రతకటానికి. హల్లెలూయా. తన ప్రజల్ని ఆయన కాపాడటానికి, బ్రతికించడానికి, పోషించడానికి, నడిపించడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అరణ్యంలో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు ప్రశ్న, అరణ్యంలో ఇన్ని అద్భుతాలు జరిగినాయి, బాగానే ఉన్నాయి, కానీ ఓకే వాళ్ళు దేవుని యొక్క మంచితనాన్ని చూశారు, కానీ అరణ్యంలో వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. అందరు నాతో ఏకీభవిస్తారా? అరణ్యంలో దేవుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ల్యాండ్స్ డివైడ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అంటే ప్రతిరోజు అద్భుతాలు జరుగుతూ ఉండేవి, కానీ వాళ్ళు అలా మూవ్ అవుతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఆగకూడదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కనాన్లోకి వచ్చాడో దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. అంటే కనాన్లో జరిగే అద్భుతాలు ఎందుకంటే వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి. ద మిరకిల్స్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ ఏమంటారు? కనాన్లో జరిగిన అద్భుతాలు, వాగ్దాన భూమిలో అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడంటే టు గివ్ దెమ్ ఎన్ ఇన్హెరిటెన్స్, వాళ్ళకు ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళ పేరు మీద కొన్ని రాసి పెట్టడానికి, వాళ్ళ పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వడానికి, వాళ్ళ పేరు మీద కొన్ని ల్యాండ్స్ ఇవ్వడానికి దేవుడు కనాన్లో అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఇటు సైడ్కి వద్దాం. అరణ్యంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేశాడంటే వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళని సంరక్షించడానికి, వాళ్ళని నడిపించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. ఎంతమందికి ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైందా? ఏమన్నా? అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అద్భుతాలు చేశాడు. ఎందుకని? వాళ్ళు బ్రతకాలి. వాళ్ళు ఖాళీ చేతులతో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బ్రతకాలి. వాళ్ళు విత్తనం విత్తడానికి ఎక్కడ అవకాశం లేదు, పంటను పండించడానికి ఎక్కడ అవకాశం లేదు, ఆఫీస్లోకి వెళ్ళి ఆ రెజ్యూమే పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు, ఫలానా కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కృప ద్వారా తన మహిమను విడుదల చేసి వారిని ఉచితంగా ఆయన పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి మనము గలతీలు రాసిన పత్రికలోకి వెళ్దాం, కొన్ని విషయాలు మనం చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందరం చదువుదాం, 23 నుంచి చివరి దాకా. ఇక ముందు బయలుపరచబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారైతిమి. 24వ వచనం, కాబట్టి మన విశ్వాస మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండం. 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఈ భాగం ఏం చెప్తుందంటే వాగ్దానాలన్నీ కూడా ఒక సంతానానికి ఇవ్వబడి అంట. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. చూసారా పౌలు ఎంత కాంప్లికేటెడ్గా మాట్లాడుతున్నాడు. అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళాడు,
ముందు అబ్రహాంకి వాగ్దానం అన్నాడు, అక్కడ నుంచి ధర్మశాస్త్రాన్ని కనెక్ట్ చేశాడు, అక్కడ నుంచి క్రీస్తుని తీసుకొచ్చాడు, అక్కడ నుండి క్రీస్తు ద్వారా వచ్చిన సంతానమే అబ్రహాం సంతానం అన్నాడు. ఇవన్నీ మనం చదువుతా ఉన్నప్పుడు మనకేం అర్థమవుతా ఉందంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఒక జియోగ్రఫికల్ లొకేషన్ గురించి మాట్లాడాడు. యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ టు కనాన్. ఐగుప్తు నుండి మీరు కనాన్కి వెళ్ళాలి, అవునా? అంటే ఒక భూభాగ ప్రాంతం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అసలు ఒరిజినల్గా వాగ్దానాలన్నీ కూడా ఒక సంతానంకి చేయబడినవి. ఆ సంతానము ఎవరి ద్వారా వస్తారని పౌలు మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రీస్తు ద్వారా వస్తారు. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నామో, విశ్వాస మూలంగా ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. దాని గురించి పౌలు ఇక్కడ డీప్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళందరూ వాగ్దానాన్ని చూసి ఒక ల్యాండ్ నుండి ఇంకో ల్యాండ్కి షిఫ్ట్ అయ్యారు, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా అప్పుడు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా చేయాలన్నీ కూడా ధర్మశాస్త్రం ద్వారా దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఓకే, ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేస్తూ వచ్చింది, వాళ్ళని ట్రైన్ చేస్తూ వచ్చింది. దేవుడికి ఇది ఇష్టము, ఆయనకి ఇది ఇష్టం లేదు, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా తప్పు చేయకూడదు, మీరు తప్పు చేస్తే మీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటారు, మీరు మరలా వేరే విగ్రహాల వైపు తిరిగి వాటిని ఆరాధిస్తే దేవునికి నచ్చదు, మరలా ఆయన మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. కానీ వాళ్ళు నిజంగా స్వతంత్రులుగా జీవించడానికి ధర్మశాస్త్రం వాళ్ళకి శక్తిని అనుగ్రహించలేదు. సో అందుకని పౌలు ఏమంటున్నాడంటే, ఈవెన్ కొరింథీ పత్రికలో కూడా పౌలు ఏమంటాడంటే, వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవును ఆమేన్గా చేయబడి. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా క్రీస్తునందు ఎస్ అండ్ ఆమేన్గా చేయబడి, అవును ఆమేన్గా చేయబడి. అంటే నూతన నిబంధనలో మనం క్రీస్తుని తెలుసుకున్నాక, నేను చెప్తున్నాను చాలా జాగ్రత్త వినండి, మనం మొదట ఆత్మీయంగా మనం స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. ఆ స్వాస్థ్యం ఏంటంటే క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యం. హల్లెలూయా. కానీ ఇజ్రాయేలీలకి స్వాస్థ్యం ఏంటి, ఒక జియోగ్రఫికల్ లొకేషన్, ఒక భూభాగ ప్రాంతం. ఏం చెప్తాను జాగ్రత్త వినండి, ఇది చెప్పినంత మాత్రాన దేవుడు మనకి ప్రాంతాలను ఇవ్వడానికి కాదు, మళ్ళీ అలా ఇంటర్ప్రిట్ చేసుకోమాకండి, అదే ఇది ఇదే. కానీ ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది న్యూ టెస్ట్మెంట్లో. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు దాకా ల్యాండ్స్ హౌసెస్ అవన్నీ చెప్పారు, ఇప్పుడు మన వాగ్దాన భూమి క్రీస్తు అంటున్నారు, అంటే మా దేవుడు మనకి భూమి మీద ఏమి ఇవ్వడా? హలో, ఇంకా పిక్చర్ అంతా క్లియర్గా మాట్లాడలేదు, సో వెయిట్ చేయాలి అప్పటిదాకా, అవునా? అంటే క్రీస్తులోకి మనం వచ్చినాక, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ నుండి ఒక పర్సన్లోకి మనం మూవ్ అవుతున్నాం. వాళ్ళ ఐగుప్తు నుండి కనానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మనం ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాస మూలంగా ఆయన వెంబడించడం ప్రారంభించామో, మనము ఐగుప్తు నుండి మనం కనాన్లోకి వెళ్ళట్లేదు, కానీ మనం ఆల్రెడీ క్రీస్తు అనే వాగ్దాన భూమిలోకి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే మనకిప్పుడు నూతన నిబంధనలుగా విశ్వాసులుగా మనకు వచ్చే పోరాటాలన్నీ కూడా మన వాగ్దాన భూమిని అనుభవించకుండా చేసేటువంటి పోరాటాలు. అర్థమవుతుంది ఏం చెప్తున్నా? మరీ డీప్గా ఉందా? ఇంకా బ్రేక్ చేద్దామా? ఇజ్రాయెల్ ప్రజలకి అరణ్యంలో ఉన్నప్పుడు వచ్చే పోరాటాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? మేబీ కొన్నిసార్లు వాళ్ళని ముందుకి అడుగు వేయకుండా ఆపేస్తూ వచ్చినాయేమో, కొన్నిసార్లు దేవుడి మీద అపనమ్మకాన్ని తీసుకొచ్చినాయేమో, కొన్నిసార్లు మేము సర్వైవ్ అవుతామా లేదా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. కానీ మనకిప్పుడు వచ్చే పోరాటాలు ఎలాంటి అంటే, మనం క్రీస్తులో ఆల్రెడీ వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టాం. అదే పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ అదర్ ప్రామిస్ ల్యాండ్. ఇక్కడ ఆఖరి వచనంలో ఏమన్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాం. హల్లెలూయా. నూతన నిబంధనలు ఏంటంటే దేవుడు మొత్తం జియోమెట్రీని, డైమెన్షన్స్ని అంతటిని షిఫ్ట్ చేసి ఒక కాన్షియస్నెస్లోకి తీసుకొచ్చాడు, ఒక స్పృహలోకి తీసుకొచ్చాడు. అదేంటంటే ఎప్పుడైతే నా బిడ్డలు క్రీస్తుని తెలుసుకుంటారో, క్రీస్తుని విశ్వాసంతో అంగీకరిస్తారో, వాళ్ళు
వాగ్దాన భూమిలో ప్రవేశించారని అర్థం. హల్లెలూయా. డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఉందా? సో క్రీస్తులోకి మనం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మన వాగ్దాన భూమిలోకి వచ్చాం. ఇప్పుడు మనకున్న పోరాటం ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ క్రీస్తు అనే వాగ్దాన భూమిలో ఏమేమి ఉన్నాయో మనము గ్రహించి తెలుసుకొని వాటిని తీసుకొని స్వతంత్రించుకోవటం. పార్క్కి వెళ్ళటానికి పాస్ ఇచ్చారంటే నీకు, వండర్లాగా ఎక్కడికి వెళ్ళటానికి, అది టికెట్ జేబులో పెట్టుకొని బయట తిరుగుతూ ఉన్నాం. నాకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని. కానీ గొప్ప విషయం ఏంటి, అది ట్యాగ్ ఆల్రెడీ నీ చేతికి పెట్టారు, నీకు ఒక టికెట్ కూడా ఇచ్చారు. నువ్వు చూడకుండా నువ్వేమంటున్నావు, నాకు మా వాళ్ళు వస్తారు, వాళ్ళు డబ్బులు పే చేస్తారు, లేకపోతే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయలేకపోతాను అంటున్నాడు. సో ఇప్పుడు పౌల్ గారు ఏమంటున్నాడు, మనకు ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వబడింది. ఇక్కడ ఏమన్నాడు, అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులమై ఉన్నాం. మనకు ఆల్రెడీ క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వబడింది. హల్లెలూయా. మనకి కృప ఇవ్వబడింది. దేవుడు మనల్ని కటాక్షించాడు. ఎలా కటాక్షించాడు? వాళ్ళని ఎలా కటాక్షించాడు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో ఎలా కటాక్షించాడు? అద్భుతాలు చేసి కటాక్షించాడు. దేవుడు మనల్ని ఎలా కటాక్షించాడు తెలుసా? నూతన నిబంధన విశ్వాసులుగా క్రీస్తు అనే మహిమైశ్వర్యంలోకి మనకి ప్రవేశాన్ని ఏర్పాటు చేసి మనల్ని కటాక్షించాడు. ఇప్పుడు క్రీస్తు అనే వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయనలో ఉన్న ప్రత్యక్షతలు, ఆయనలో ఉన్న అభిషేకము, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ఘనత, ఆయనలో ఉన్న ఐశ్వర్యం, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న సామర్థ్యం మనం తీసుకొని ఈ భూమి మీద ఏలుబడి చేసేవారిగా మనం బ్రతికి మన ద్వారా ఆయన రాజ్యాన్ని వ్యాపింపజేయటమే దేవుడు మనకిచ్చిన పని. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి పోరాటం కూడా ఎలాంటిదంటే, మన వారసత్వానికి సంబంధించిన పోరాటం. అది వారసత్వపు గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ. నువ్వు అనరా, నేను అనరా, తీసుకురా నీ డాక్యుమెంట్స్ తీసుకురా అంటున్నాడు. పరలోకంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తున్నాను, ప్రభా నీ కుమారుని రక్తం ద్వారా నేను పరిశుద్ధినిగా చేయబడ్డాను. నేనేం చెప్తున్నాను చాలామంది ఇంకా గ్రహించట్లా. ఇప్పుడేమొద్దులే వాటి గురించి. ప్రభా సింహాసనం దగ్గర తీసుకెళ్తాను, ప్రభా నీ కుమారుని రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడ్డాను, నేను పరిశుద్ధినిగా చేయబడ్డాను, ఈ భూమి మీద నేను ఏలుబడి చేయడానికి పిలువబడ్డాను, ఈ భూమి మీద నువ్వు నాకు మొదట ఆత్మీయంగా స్వాస్థ్యం ఇచ్చావు, భౌతికంగా కూడా స్వాస్థ్యం ఇచ్చావు. ఆ క్రీస్తు రక్తము అనే ఆ డాక్యుమెంట్ని నువ్వు తీసుకొని తండ్రి యొక్క సింహాసనం వద్దకు వెళ్ళి అడుగుతున్నాను, ప్రభా యు హ్యావ్ ప్రామిస్డ్ మీ అన్ ఇన్హెరిటెన్స్. వాగ్దాన పూర్వకంగా, వాగ్దాన సంబంధంగా నీ స్వాస్థ్యానికి నేను వారసునై ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు, ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశీర్వదించేశాడంట. అంటే ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేయట్లా. స్పిరిచువల్గా దేవుడు ఏం చేశాడు, ఆల్రెడీ బ్లెస్ చేసేసాడు. ఎందుకని? మనం ఆల్రెడీ వాగ్దాన భూమిలోకి వచ్చాం. ఇప్పుడు మన పోరాటం ఏంటంటే, కనాన్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల పోరాటాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మన పోరాటాలు కూడా అవే. వాగ్దాన భూమి దాటారండి. లాస్ట్ వాళ్ళు పాయలు చేసిన నది ఏంటంటే యోర్దాన్ నది. యోర్దానికి అవతలికి వెళ్తే వాగ్దాన భూమి. యోర్దాన్ అవతలికి వాళ్ళు అడుగు పెట్టారు. ఎవరి నాయకత్వం కింద? యెహోషువ నాయకత్వం కింద. యోర్దాన్ అవతలికి వాళ్ళు అడుగు పెట్టారు. ఫస్ట్ వాళ్ళకి కనబడిన పట్టణం ఏంటంటే యెరికో పట్టణం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, 6 రోజులు మీరు తిరగండి, 7వ రోజు మీరు పీకలు వాయిద్యాలు అన్నీ పెట్టుకొని తిరిగితే నేను మామూలుగా నా పవర్ చూపించిన అన్నాడు దేవుడు. 7వ రోజు ఏమైంది? టపాలని కూలిపోయింది. ఆ యెరికో పట్టణం గోడలు అవి ఎంత విడుతుంటాయి అంటే 2-3 రథాలని ఇట్లా పక్కపక్కన పెట్టొచ్చు అంట. అంత భయంకరంగా కట్టారు వాళ్ళు దాన్ని. అంత హెవీ స్ట్రక్చర్ అది. మేబీ యెహోషువ అక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసింటారు, ప్రభా ఈ యెరికోని మేము ఎలా దాటి వెళ్ళాలి, ఇది చాలా హెవీ స్ట్రక్చర్ ప్రభా, దీన్ని మేము సుత్తి తీసుకొని ఎన్ని రోజులు వాళ్ళు కొట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, తన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ముందు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, తర్వాత మోషేతో ఆయన మాట్లాడాడు, కనాన్ని నా ప్రజలకి ఇవ్వబోతున్నాడు,
దేవుడు ఆయన మాటను జ్ఞాపకం చేసుకొని వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఫస్ట్ మిరకల్ ఏం చేశాడు తెలుసా? ఎరికో గోడలను ఆయన కూల్చిపడేశాడు. ఎరికో గోడలతో వాళ్ళు ఫైటింగ్ చేయాల, వాళ్ళు శుద్ధి తీసుకొని పగలగొట్టడానికి ప్రయత్నం చేయాల. దేవుడు ఏం చేశాడు? సూపర్ న్యాచురల్గా కూల్చేశాడు. అంటే కనాన్లో ప్రతిదీ కూడా సూపర్ న్యాచురల్తో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఈవెన్ విల్డర్నెస్లో కూడా అన్ని సూపర్ న్యాచురలే, కానీ కనాన్లో జరిగే సూపర్ న్యాచురల్ ఎందుకంటే మన ఇన్హెరిటెన్స్ మనకి ఇవ్వటానికి. ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎరుకో ఉన్న రాజుని, అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళు దేవుడు ఏం చేయమన్నాడు అది చేసేసాడు. ఇప్పుడు ఎరుకో అంతా ఎవరికి ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు వచ్చింది? అక్కడి నుంచి దేవుడు వాళ్ళు ముందుకెళ్ళమన్నాడు. ముందుకెళ్తే హాయి పట్టణం వచ్చింది. దేవుడు ఏమన్నాడు? చూడు యెహోషువ, హాయి పట్టణం చూడు, అక్కడ ఉన్న ప్రజలను చూడు, వీళ్ళందరినీ ఇచ్చేస్తున్నాను మీకు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణం మీద జయం ఇచ్చాడు. తర్వాత లెబానోన్ వైపు దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాడు. అక్కడ కొంతమంది మేజర్ జైంట్స్ ఉన్నారు. అక్కడ అమోరీలు, హిత్తీలు, ఎబూసీలు, హివ్వీలు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అక్కడ తన ప్రజలకి జయం ఇచ్చాడు. అంటే ప్రామిస్ ల్యాండ్లో, వాగ్దాన భూమిలో దేవుడు ప్రతి పోరాటంలో ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు జయం ఇచ్చాడు, ఎందుకు అద్భుతాలు చేశాడంటే వాళ్ళకు ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని వాళ్ళ ఒక్కొక్క గోత్రం పేరు మీద రాయటానికి. హల్లెలూయా. తర్వాత వాళ్ళ లెబానోన్ ప్రాంతం అది దాటి అదంతా అయిపోయింది. ఒక్కొక్కటి వాళ్ళు ఆక్రమించుకుంటా వస్తూ ఉన్నారు. సో కొంతమంది 9 దేశాలు అంటారు, 11 దేశాలు అంటారు. ఎన్ని దేశాలు స్వాస్థ్యంగా ఇచ్చినప్పటికీ ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆక్రమించుకుంటా వచ్చారు. ఆలోచిద్దాం. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా స్వాస్థ్యం వచ్చిందా? రాలేదు. వచ్చిందా? మన్నా కురిపించారు, సాయంత్రంలోపు తినేశారు, అది అయిపోయింది. నీళ్లు పంపించాడు ఆయన, తాగేశారు, అది అయిపోయింది. అక్కడ ఉండటానికి లేదు, మళ్ళీ కదిలి వెళ్ళిపోవాలి. అంటే ఈ జర్నీలో దేవుడు వాళ్ళని విశ్వాస అనుభవంలో తర్ఫీదు చేస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో కూడా మనకి జరిగేది అదే. దేవుడు ఏం చేస్తాడంటే ముందు సర్వైవల్ మిరకల్స్ చేస్తాడు మనకి, మనం బ్రతికి బట్ట కట్టడానికి. వీడు నా నామందు విశ్వాసం ఉంచాడు కాబట్టి వీడికి నేను ఏదో ఒకటి చేయాలి. అందుకని మనం ఫస్ట్ దేవుని తెలుసుకున్నప్పుడు జరిగిన కొన్ని అద్భుతాలు ఈరోజు జరగవు. ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకని? అప్పుడు అవి ఎందుకు జరిగినాయి అంటే మనం నమ్మటానికి, మన విశ్వాసం ఉంచడానికి, మనము సంరక్షించబడటానికి, మనం ముందు బ్రతకడానికి. హల్లెలూయా. ఇప్పుడు కనాన్లోకి వచ్చిన తర్వాత దేవుడు ఇంకా పెద్ద అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకని? స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికి. హల్లెలూయా. తర్వాత వీళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్క గోత్రానికి కొన్ని పట్టణాలు కలిపిచ్చాడు. దేవుడు కొన్ని గోత్రాలను చూస్తే మీరు ఒకప్పుడు తప్పు చేశారు కాబట్టి, మీరు ఒకప్పుడు పాపం చేశారు కాబట్టి మీకు సెంటున్నర మాత్రమే ఇస్తానల్లా కొన్ని గోత్రాలకి. దేవుడు ఏం చేశాడు? పట్టణాలు ఇచ్చాడు. పట్టణాలు ఇచ్చాడంట దేవుడు. సరే, ఇదంతా జరుగుతూ ఉంది. 85 సంవత్సరాల వయసు వచ్చింది ఒక వ్యక్తి. ఎవరికి? కాలేబ్కి. కాలేబ్ ఏమంటున్నాడంటే యెహోషువ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు దేవుడు మోషేతో వాగ్దానం చేసినప్పుడు నేనున్నాను, ఆ రోజు వేగు చుట్టానికి వచ్చిన 12 మందిలో నేనున్నాను. నేను ఈ హెబ్రోను ప్రాంతంలో చాలా పెద్ద రకమైన అనాకీలను నేను చూశాను, చాలా పెద్ద జైంట్స్ నేను చూశాను, చాలా పెద్ద ఆజానుబాహులు చూశాను. ఆ ప్రాంతం దేవుడు నాకు వాగ్దానం చేశాడు అనిపిస్తుందని నాకు అది ఇవ్వండి అని కూర్చున్నాడు. అప్పుడు కాలేబ్ వయసు ఎంత? 85 సంవత్సరాల వయసు. ఓకేనా? 80+. సో ఆలోచిద్దాం. కాలేబు ఎప్పుడైతే ఆ వేగు చుట్టానికి వెళ్ళక ముందే, ఎప్పుడైతే దేవుడు మోషేతో ఇలా మాట్లాడాడని గ్రహించాడో, ఆ మాటను పట్టుకొని జీవించడం మొదలుపెట్టాడు. అంటే 40 years కాలేబ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను ఒకరోజు వాగ్దాన భూమిలోకి వెళ్తాను, ఆ వాగ్దాన భూమిలో నాకు, మా గోత్రానికి నేనేం చేయబోతున్నాను, మా వాళ్ళందరికీ ఏం చేయబోతున్నాను, హెబ్రోను పట్టణం మా స్వాస్థ్యం. కాలేబు ఏం చేశాడు తెలుసా? ఎక్కడైతే పెద్ద పెద్ద జైంట్స్ బ్రతికారు, పెద్ద పెద్ద ఆజానుబాహులు బ్రతికారు, వాళ్ళున్న ప్లేస్ నాకు కావాలి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఏం చేసి ఉంటారంటే
ఆల్రెడీ వాళ్ళు అక్కడ కొన్ని వ్యాపారాలు చేసి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు పెద్ద బడాబాబులు, ఫుల్ క్యాష్ ఉన్న వాళ్ళు. కొంతమంది ఏం చెప్తున్నా ఏం అర్థం కాదు. ఎట్లా అండి ఇట్లయితే? ఫైనాన్సెస్ రాగా టిక్ అని ఎలగాలి లోపల. ఇంత స్లోగా ఉంటే ఎట్లా? పెద్ద అనాకీలు అని ఉంటుంది వాక్యంలో, లార్జ్ అనాకిమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో. అంటే ఏంటి? పెద్ద ఆజానుబాహులు, పెద్ద అనాకీలు అక్కడ ఉన్నారంటే ఏంటి? వాళ్ళు పెద్ద పెద్దవి కట్టారని అర్థం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారని అర్థం, పెద్ద పెద్ద వాటిని వాళ్ళు ఆల్రెడీ దాటి వచ్చారని అర్థం, పెద్ద పెద్ద ఇన్కమ్ సోర్సెస్ని వాళ్ళు క్రియేట్ చేశారని అర్థం. ఇప్పుడు కాలేబ్ ఏమంటున్నాడంటే, ఆ రోజు నేను వేగు చూసినప్పుడు ఆ హెబ్రోన్ని కూడా నేను చూశాను, అక్కడ కూడా పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు, నాకు అది కావాలి. నాకు అందరూ ఉన్న చిన్న చిన్న శత్రువులు ఎక్కడ తిరిగారో ఆ ప్లేస్ నాకు వద్దు, నేను కొడితే ఆ బోని కొట్టాలంటున్నాడు కాలేబ్. హల్లెలూయా. అందుకని దేవుడు యెహోషువ ద్వారా కాలేబ్కి ఏం చేశాడు? హెబ్రోను పట్టణాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలి? మిగిలిన గోత్రముల్లో ఉన్న వారికి కాలేబుకున్నంత విశ్వాసం లేదు. ఎందుకని? వాళ్ళు సమస్య వచ్చిన ప్రతిసారి, కష్టం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి ప్రశ్నిస్తా, సనుగుతా, ఇది జరుగుతుందా లేదా అన్న విశ్వాసంతో వాళ్ళు అడుగులు వేశారు. కానీ కాలేబు అట్లా కాదు. 40 yearsగా మెడిటేట్ చేస్తూ వచ్చాడు, ధ్యానిస్తూ వచ్చాడు. నేను అందరిలా కాదు, నేను కొడితే సరైన బోని కొడతా, నాకు హెబ్రోన్ కావాలి, నాకు ఐగుప్తు వద్దు, యొర్దాను వద్దు, ఎరికో వద్దు, లెబనోన్ వద్దు, సిరియా వద్దు, నాకు హెబ్రోన్ కావాలి. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్దవి నేను చూశాను. హల్లెలూయా. అంటే కాలేబు ఏం చేశాడు? మిగిలిన అందరికంటే తన విశ్వాసాన్ని ఎక్కువగా పురికొల్పుకున్నాడు, ప్రేరేపించుకున్నాడు. దేవునితో నడుస్తా ప్రతిరోజు అన్నాడు, ప్రభా అందరు భయపడినట్టు నేను భయపట్లా, నాకు అది కావాలి ప్రభా. దేవుడు ఏం చేశాడు? అది ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? వాగ్దాన భూమి అనగా క్రీస్తు అనే వాగ్దాన భూమిలోకి మనం ఆల్రెడీ వచ్చాం. మనం క్రీస్తు యొక్క నిధులని లోతుగా తవ్వి ఆయన జ్ఞానాన్ని పొందుకొని, ఆయన అభిషేకాన్ని పొందుకొని, మన విశ్వాస అనుభవంలో మనం పరిణితి చెందితే, మనం మెచ్యూర్ అవ్వగలిగితే, దేవుడు ఏం చేస్తారంటే మిరకల్స్ ఆఫ్ సర్వైవల్ నుండి మిరకల్స్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్లోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ అందరికీ దేవుడు చేసే అద్భుతాలు ఏంటి? వాళ్ళు బ్రతకడానికి ముందు అద్భుతాలు చేస్తాడు, చిన్న చిన్న అద్భుతాలు, చిన్న చిన్న కార్యం. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ ద్వారా తర్ఫీదు చేయబడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం క్రింద లేరు, దే ఆర్ ట్రైన్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదు చేయబడినప్పుడు ఇంకా ఆ బాలుడు దాసుడులాగా ఉండట్లేదు, కానీ బాలుడు వచ్చి వారసుడు అవుతున్నాడు, పరిపక్వత చెందిన దేవుని కుమారుడు అవుతున్నాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటా వెళ్ళేకుంది చిన్న చిన్న అద్భుతాలు, సర్వైవల్ మిరకల్స్లో ఉండి దేవుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసే మిరకల్స్ చేస్తాడు. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలంటే, మనకి రెవల్యూషన్ని మనం తీసుకొని దాన్ని మెడిటేట్ చేసి దాన్ని స్పిరిట్లో మనం ప్రార్థన చేసి అది మన లోపల కట్టబడేటట్టు మనం చూడాలి. హల్లెలూయా. క్రికెట్ ఆడేటప్పుడు, కార్క్ బాల్తో ఆడేటప్పుడు వాళ్ళు బ్యాట్స్కి ఏం చేస్తారంటే సీజనింగ్ చేస్తారు. తెలుసా ఎవరికైనా? డైరెక్ట్గా బ్యాట్ తీసుకొచ్చి డైరెక్ట్గా లెదర్ బాల్తో కార్క్ బాల్తో ఆడారనుకో, బ్యాట్కి పగుళ్ళు వస్తే కొన్ని బ్యాట్లు ఇరిగిపోతాయి. ముందు వాళ్ళు బ్యాట్కి ఏం చేస్తారు? రెడ్ కలర్ థ్రెడ్స్ ఉండే బాల్తో వాళ్ళు ఏం చేస్తారు? సీజనింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సీజనింగ్ అంటే ఏం లేదు, బాల్ ఇట్లా ఎగరేసి ఇటు కొడతా ఉంటారు బ్యాట్ని, రోజు కొంచెంసేపు అట్ట కొడతా ఉంటారు. కొడితే ఇప్పుడు ఏమవుతుంది? బ్యాట్ సీజన్ అవుద్ది. ఓకేనా? తర్వాత వాళ్ళు రియల్ మ్యాచ్లోకి వెళ్ళి ప్లే చేసినప్పుడు బ్యాట్ కరెక్ట్గా ఉంటుంది. అవునా? వాళ్ళు ఎన్ని రోజులు ఆడినా ఇంకా ఆ బ్యాటు త్వరగా పగులు రావటం కానీ విరిగిపోవటం కానీ ఉండదు. అలానే మనం సర్వైవల్ మిరకల్స్లో నుండి ప్రామిస్ ల్యాండ్ మిరకల్స్లోకి వెళ్ళాలంటే మన స్పిరిట్ మ్యాన్ని మనం సీజన్ చేయటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. రెవల్యూషన్ పెరిగే కొంది దాన్ని మన లోపల మనం తీసుకొని అది మన లోపల స్థాపించబడేటట్టు మనం ప్రార్థన చేయాలి. సత్యం అందరికీ తెలుస్తుంది, కానీ సత్యం ఎవరి లోపలైతే స్థాపించబడుతుందో వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. వాక్యం ఏం చెప్తుంది? సత్యం మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఇప్పుడు సత్యాన్ని నువ్వు ఫ్రీ అయిపోయావు.
చాలామంది ఎక్కడి దాకా ఆగిపోతారంటే, ఓకే నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అన్నిట్లోంచి నేను ఫ్రీ అయిపోయాను, రిలాక్స్డ్గా ఖాళీగా ఉంటాను. అది దేవుని ప్రణాళిక కాదు. నువ్వు స్వతంత్రుడిగా అయ్యి ఏం చేయాలి? సత్యం నీ లోపల, పౌలు ఒక సంఘంతో గురించి ఏమంటాడు, నేను సత్యమందు నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేశాను, సత్యమందు నేను మిమ్మల్ని నాటాను, సత్యమందు నేను మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేశాను, స్థాపింపజేశాను. అంటే ఏంటి? ఇంకా వాళ్ళు ఎటు తొలగిపోరు, అంటే వాళ్ళకి రైట్ ఫౌండేషన్ వచ్చిందని అర్థం. హల్లెలూయా. మన విశ్వాస అనుభవంలో మెల్లమెల్లగా మనం ఎదిగే కొంది దేవుడు ఏం చేస్తా అంటే మన అంతరంగ పురుషుడిని ఆయన సీజన్ చేయటం మొదలు పెడతాడు, దాన్ని ట్రైన్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు ఒకరోజు సడన్గా మనతో ఏమంటాడు, నా కుమారుడా, ఇప్పటి వరకు నువ్వు సర్వైవల్ మిరకల్స్ చూసావు, నువ్వు బ్రతికి బట్ట కట్టడానికి కొన్ని అద్భుతాలు కావాలి కదా, అవే చూసావు. కానీ ఇప్పుడు నుండి నేను నీకు చేయబోయే మిరకల్స్ ఏంటంటే నిన్ను స్థాపింపజేసే మిరకల్స్, నీకు స్వాస్థ్యాన్ని తీసుకొచ్చే మిరకల్స్, క్రీస్తు యొక్క లోతైన మర్మాలు, లోతైన అభిషేకాలు నీకు అలా ఓపెన్ చేసే మిరకల్స్ నేను నీకు చేయబోతున్నా అంటున్నాను. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఒక జోన్లోకి, ఒక ప్రాంతంలోకి ఆయన మనల్ని లాగుతూ ఉన్నాడు. అదేంటంటే సర్వైవల్ మిరకల్స్ నుండి ప్రామిస్ ల్యాండ్ మిరకల్స్లోకి మనం వస్తూ ఉన్నాం. ప్రభా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఈఎంఐలు కట్టలేకపోతున్నా, ప్రభా ఇది చేయలేకపోతున్నాను, ఈ ప్రాజెక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ జాబ్ రావట్లేదు, ఇక్కడ శాలరీ సరిపోవట్లేదు. ఆ ప్లేస్ నుండి దేవుడు ఏం చేస్తానంటే ప్రామిస్ ల్యాండ్ మిరకల్స్, వాగ్దాన భూమిలో జరిగే అద్భుతాలు, ప్రతి అద్భుతం ఏం చేస్తుంది సార్, నీకు స్వాస్థ్యాన్ని తీసుకొని వస్తుంది. దానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మన విశ్వాసాన్ని ఆయన ఇటుక మీద ఇటుకేసి కడతా ఉన్నాడు. మనం చేయాల్సింది అంతా ఏం లేదు, మనకి రెవల్యూషన్ వచ్చే కొంది దాన్ని మనం రిసీవ్ చేసుకొని, దాన్ని మనము మెడిటేట్ చేసి, దాన్ని మనం స్పిరిట్లో ప్రార్థన చేసినప్పుడు అతి పరిశుద్ధమైన విశ్వాసం మన లోపల కట్టబడుతుంది. అందులో నుండి మనము ప్రామిస్ ల్యాండ్ మిరకల్స్ చూడబోతాం. కానీ దేవుడు యాక్సెస్ ఇచ్చాడు మనకి క్రీస్తు రక్తం ద్వారా, ఆయన సిలువలో సంపూర్ణం చేసిన కార్యం ద్వారా ఆల్రెడీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చాడు దేవుడు మనకి. ఆల్రెడీ పాస్ ఇచ్చేశారండి, ప్రవేశం ఆల్రెడీ తెరవబడింది, ఆల్రెడీ తెర ముందు లేవు, తెర వెనక్కే వచ్చాం మనం, ఆ మహిమ ఎదుటే ఉన్నాం. కానీ దాన్ని తీసుకొని ఎప్పుడైతే మన అంతరంగ పురుషుణ్ణి ఏం చేయాలి, మనం బలపరుస్తా వెలి చూపుని బట్టి కాక విశ్వాసం ద్వారా నడవటం అతనికి నేర్పిస్తా, అనుభవంలో వెళ్ళేకుంది. దేవుడేమంటాడు, ఓకే నా కుమారుడుగా నువ్వు ఇప్పుడు మెచ్యూరిటీలోకి వచ్చావు కాబట్టి నేను నీకు సర్వైవల్ మిరకల్స్ మాత్రమే కాదు, ప్రామిస్ ల్యాండ్ మిరకల్స్ కూడా నేను నీకు చేయబోతున్నాను. ఎంతమంది అలాంటి మిరకల్స్ చూడాలనుకుంటున్నారు? సర్వైవల్ మిరకల్స్ ఎలా ఉంటాయంటే, బ్రతికి బట్టగట్టడానికి కావాల్సిన అద్భుతాలు ఎలా ఉంటాయంటే, ఓకే అనారోగ్యం ఉంది, ఏదో ఒకటి జరిగి తగ్గిపోతే బాగుండు, ఏదో ఒకటి జరిగి హాస్పిటల్లోంచి బయటపడితే బాగుండు, ఏదో ఒకటి జరిగి ఆ బిల్స్ నుండి తప్పించుకుంటే బాగుండు. కనాన్లో జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు స్వస్థత పొందుకునే అనుభవంలో నుండి దైవికమైన స్వస్థతలో నడిచే అనుభవంలోకి వస్తావు. ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చిన తర్వాత ఇంకా రోగాలు వ్యాధులు నిన్నేం చేయలేవు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ హ్యాపెన్స్ బై రెవల్యూషన్. అలా అందుకే దేవుడు ఏం చేస్తాడు, తన వాక్కుని పంపించి నీ స్పిరిట్ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం కొంచెంగా నమ్మకంలో, కొంచెం కొంచెంగా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. కొన్ని పోరాటాలు చేయిస్తావు, మళ్ళీ ఎదుగుతూ ఉంటావు, కొన్ని పోరాటాలు చేయిస్తావు, మళ్ళీ ఎదుగుతూ ఉంటావు. ఒక ప్లేస్కి నువ్వు వస్తావు. అక్కడేమవుతుందంటే స్వస్థత కోసం ఇంక నువ్వు ఎదురు చూడవు. నీ స్వాస్థ్యము దైవికమైన ఆరోగ్యం అని తెలిసి నేను అందులోకి నడుస్తున్నానని కాలేబు హెబ్రోన్లోకి ఎట్లా నడిచాడో మనం అట్లా నడవబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్లేస్కి, ఈ లెవెల్ ఆఫ్ పరిపక్వతలోకి, మెచ్యూరిటీలోకి మనం వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ చేసి, ఏదో స్టార్ట్ చేసి, ఏదో సర్వైవ్ అవ్వడానికి డబ్బులు రావాలని మనం ట్రై చేయం. ఇక్కడ మనము ఓపెనింగ్ చేసామంటే, హల్లెలూయా, ఇక్కడ మనం ఓపెనింగ్ చేసామంటే మన బ్రాండ్ అక్కడ పడిపోయింది అంతే. హల్లెలూయా. ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి? రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంలా? దేవుని వాక్యం తీసుకొని, ఆయన ప్రత్యక్షత తీసుకొని మన లోపల మనం కట్టుకోవటానికి ఎక్కడైతే మనం ఇష్టపడతామో అక్కడ మన సీక్రెట్ ఆధారపడి, ఆ ప్రత్యక్షతను తీసుకొని మనం కట్టుకొని విశ్వాసంలో, అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మనం వృద్ధి చెందామా,
దేవా ఈ బిజినెస్లో నేను సర్వైవ్ అవ్వటానికి కాదు ప్రభా నువ్వు అద్భుతం చేయాల్సింది. ప్రభా ఈసారి నువ్వు అద్భుతం చేస్తే ఈ పట్టణంలో నా బ్రాండ్ పడాలి దేవా అంటాం. హల్లెలూయా. ఈ సంవత్సరం అందుకే ఇయర్ ఆఫ్ ఎలివేషన్ మనకి. హల్లెలూయా. మనం బ్రతికి బట్టగట్టే స్థితిలో నుండి మన బ్రాండ్ గుద్దే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? రెవల్యూషన్తో వాక్య ప్రత్యక్షతో నీ స్పిరిట్ని నువ్వు సీజన్ చేయాలి. ఎలాగ క్రికెట్ ప్లేయర్ కానీ కొనుక్కున్న కొత్త బ్యాట్ని టక కొడతా ఉంటాడు రోజు. ఆ బ్యాట్ ఒక దానికి వస్తుంది. అప్పుడు షాట్ ఆడినప్పుడు ఏం చేస్తుంది? బ్యాట్ కరెక్ట్గా ఉందా లేదా అర్థమైపోయింది. మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతా ఆయన వాక్యం తీసుకొని. సో వాక్యం ఎలా ఉంటుందంటే అది వెళ్తూ ఉంటుంది. అదేంటంటే కొన్నిసార్లు దేవుని వాక్యం అనేది ఒక నిత్యం లాంటిది. కొన్నిసార్లు అంటే ఒకరోజు ఈ మెట్లో ఉంటాం, ఇంకో రోజు ఈ మెట్టుకు వెళ్తాం. ఇక్కడ నుండి మళ్ళీ కిందకి రాం, ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్తాం. ఎందుకని? మహిమ నుండి అత్యధిక మహిమలోకి మనం వెళ్తూ ఉంటాం. అంతేగాని మహిమ నుండి తక్కువ మహిమలోకి రాం. అంటే కొన్ని సత్యాలులో నుండి వచ్చే ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని ట్రూత్స్ అవి ఏంటంటే లెస్సర్ ట్రూత్స్ అంటారు. కొన్ని ట్రూత్స్ ఏంటంటే గ్రేటర్ ట్రూత్స్ అంటారు. దేవుడు ఆకాశమందు జ్యోతులను చేసినప్పుడు ఆయన చిన్న జ్యోతులను చేశాడు, పెద్ద జ్యోతులను కూడా చేశాడు. అంటే వాక్య అనుభవంలోకి ఆత్మ అనుభవంలోకి మనం నడిచే కొంది చిన్న చిన్న ప్రత్యక్షతల నుండి అంటే చిన్న జ్యోతుల నుండి పెద్ద జ్యోతుల్ని పొందే. మీ ఇంటి దగ్గర ఉండే జ్యోతి అనే అమ్మాయి గురించి నేను చెప్పట్లేదు. వెలుగు, గ్రేటర్ లైట్, లెస్సర్ లైట్. ఓకేనా? ఫస్ట్ టైం వింటే కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న రెవల్యూషన్స్ నుండి ఇంకా క్లియర్గా అర్థం ఉంటుంది. చిన్న చిన్న ప్రత్యక్షత నుండి అత్యున్నతమైన స్థానంలో ఉండే ప్రత్యక్షతలకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ ఉన్నతమైనది దాన్ని పట్టుకొని విశ్వాసంతో మనకు ముందుకెళ్ళామా ఉన్నతమైన ఫలితాలు చూడటం మొదలు పెడతాం. హల్లెలూయా. ఆ చిన్న ప్రత్యక్షత దగ్గర, చిన్న సత్యం దగ్గర మనం ఆగిపోయామనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఎంతమంది సర్వైవల్ మిరకల్స్ నుండి, బ్రతికి బట్టగట్టే అద్భుతాల నుండి, వాగ్దాన భూమి అద్భుతాలను చూడాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? దేవుడు ఆ కృపని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, నీ స్పిరిట్ని నువ్వు ట్రైన్ చేయాలి. ప్రభా ఫైనాన్షియల్గా నేను ఇక్కడ స్టక్ అయ్యాను, హెల్త్ పరంగా నేను ఇక్కడ స్టక్ అయ్యాను. ప్రభా ఈరోజు కానీ నువ్వు నన్ను టచ్ చేస్తే నేను బతికే నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ రోగము నా దగ్గర కూడా రాకూడదు ప్రభా అని చెప్పాలి. అది ప్రామిస్ ల్యాండ్ మిరకల్. సర్వైవల్ మిరకల్ ఏంటి? ప్రభా ఎలాగోలాగా ఈ కోవిడ్ నుండి బయటపడేసే, ఎలాగోలాగా వైరస్ నుండి తప్పించు, ఎలాగోలాగా స్వస్థపరచు, నేను బతకడానికి ప్రభా ఏదో ఒకటి చేయను ఆయన అని అడుగుతూ ఉంటావు ఇక్కడ. కానీ ఇక్కడ నీ విశ్వాసం పరిపక్వ చెంది కాబట్టి ప్రభా ఈరోజు నన్ను ఏదైతే తాకుతుందో నేను దాన్ని శపిస్తా ఉన్నాను. నేను దాన్ని శపించినప్పుడు అది వేళ్లతో సహా దాని సిస్టమ్ అంతటి నా లోపల నుండి తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి నేను మరలా బ్రతికినంత కాలము దాని వాసన కూడా నాకు ఎప్పుడు చూపిదది. హల్లెలూయా. అంటే స్వస్థపడే అనుభవంలో నుండి దైవిక స్వస్థతలోకి నడిచే అనుభవంలోకి వస్తూ ఉన్నాం. చిన్న చిన్న ఆర్థిక అద్భుతాలు జరిగి మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఆ స్థానంలో నుండి విశ్వాసం ద్వారా పెద్ద అద్భుతాలు జరిగి, పెద్ద ఆర్థిక అద్భుతాలు జరిగి మనము ఎస్టాబ్లిష్ అయ్యే పొజిషన్లోకి దేవుడు మనల్ని తెస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంట? తన గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి. యేసుప్రభువు వారు ఎక్కడ కూడా కొంచెం ఇస్తాను, ఈ కొంచెం జీవంతో ఎలాగోలాగా మేనేజ్ చేయాలి. లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్, సమృద్ధి అయిన జీవం. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనం సమృద్ధి అయిన జీవంలో ఉండడం వాడికి ఇష్టం లేదు. అందుకే ఫస్ట్ వాడు ఏం చేస్తాడు? ముందు నీ లోపల ఉన్న వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడు. వాడి పని ఏంటి?
దొంగ ఏం చేస్తాడు? దేనికి వస్తాడు దొంగ? దొంగ ఒకవేళ మన ఇంట్లో పార్టీకి అటెండ్ అవడానికి వచ్చినా వాడి మనసు ఎప్పుడు కూడా ఏది దొంగతనం చేయాలని దాని మీదే ఉంటుంది. నేను ఎవరిని ఏమంటలేదు, ఊహించుకోమాకండి, ఓకే, జస్ట్ సరదాగా చెప్తున్నాను. సో దొంగ మనసు ఎప్పుడు ఉంటుంది? ఏది దొరికితే ఎప్పుడు తీసుకెళ్దామా అనే దాని మీద వాడి మనసు ఉంటుంది. సో ఇప్పుడు అపవాది మన పరిస్థితులను చూపించి, మన సమస్యలను చూపించి, మన లోపల విత్తబడిన శ్రేష్టమైన వాక్యాన్ని వాడు ఏం చేయాలి? దొంగిలించుకొని వెళ్ళాలి. దొంగిలించుకొని వెళ్తే అప్పుడు సమృద్ధి అయిన జీవంలో మనం ఉండం. ఏదో కొంచెం సరిపోయే జీవంలోనే, ఆ అనుభవంలోనే ఉంటాం. కానీ యేసుప్రభువారు ఏమన్నాడు? నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవం ఇస్తాను. హల్లెలూయా. సమృద్ధి అయిన లైఫ్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సమృద్ధి అయిన జోయే, ద గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఎందుకని? సార్ మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఇక్కడ నుండి మనం బ్రతికి బట్టగట్టడానికి మాత్రమే దేవుడు అద్భుతాలు చేయడు, కానీ మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, మన బ్రాండ్ని ఈ ల్యాండ్ మీద స్థాపించడానికి దేవుడు మనకు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా?